హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ అఖండ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అబ్బబ్బా, ఏమన్నా ఉందా ట్రైలర్! అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. బాలయ్య గారి ఊచకోత అసలు మెంటల్ మాస్ పిచ్చెక్కిపోతుంది. బాలయ్య గారి అభిమానులకి ఇది ఐ ఫిస్ట్. ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలి 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 అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫైట్స్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, తమన్ బ్యూజియం కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ. ఏమన్నా ఉందా అసలు! పండగే అది, పండగ వాతావరణం ఒక రేంజ్ లో ఉంది. అవన్నీ బోయపాటి గారి సినిమాల్లో ఉంటాయి, కానీ అది అందరికి సూట్ అవ్వదు. బాలయ్య గారికి మాత్రమే సూట్ అవుతుంది. అదే విధంగా ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది. అఘోరా గెటప్ లో చేసే ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకొకటి ఒక షార్ట్ వస్తుంది. ఆ షార్ట్ గురించి ఇప్పుడు ట్రైలర్ గురించి మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ మొత్తం పగిలిపోవాలి. ఆ రేంజ్ లో కామెంట్స్ ఉండాలి. నేను చూస్తున్నా మీ కామెంట్ చేయండి. యా, ట్రైలర్ ఎలా ఉందంటే చాలా బాగుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ లో ఎలాగైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్. ఆ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. పిచ్చెక్కిపోయేలా ఫైట్స్ ఉన్నాయి. అసలు ఐ ఫీస్ట్ అండి. మాస్ అభిమానులకు, కేవలం బాలయ్య అభిమానులు కాదు, మాస్ ఆడియన్స్ కి, బీసీ సెంటర్స్ లో కానివ్వండి, ఏ చోట మాస్ ఆడియన్స్ ఉంటారుగా, వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ. ఇందులో ఆది పినిశెట్టి గారు అయితే విలన్ రోల్ అయితే చేస్తున్నారు. సో విలన్ రోల్ లో ఆది గారు ఎలా ఉన్నారంటే ఒక దుష్ట శక్తి అన్నట్టు. ఆ దుష్ట శక్తి గెటప్ లో ఆది గారు ఉంటారు. ఇక్కడ కేవలం ఒక దుష్ట శక్తులు ధర్మాన్ని నాశనం చేయడం కోసమే కాకుండా, దేశంలో ఉన్న దుష్ట శక్తులే కాకుండా దేశం బయట, అంటే నాకు తెలిసి పాకిస్తాన్ రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ మూవీలో. సో వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ నాకు తెలిసి. సో వాళ్ళు మన దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని చెప్పి చేసే కుట్రలు, దాంతో పాటు హైందవ మతాన్ని ఎలా కించపరచాలి అనే దానిపైన ఉంటారు. వాళ్ళని ఒక రేంజ్ లో బాలయ్య గారు ఏదైతే అఘోరా గెటప్ బాలయ్య ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ. అసలు పిచ్చెక్కిపోతుంది మీకు చూస్తున్నంతసేపు. ఆ డైలాగ్స్ కానివ్వండి, ప్రపంచంలో మీకు ఎక్కడికి వెళ్ళినా మతం ఉంటుంది, ఏ దేశంకి వెళ్ళినా మతం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం సనాతనం ఉంటుందని చెప్పే డైలాగ్ కానివ్వండి, ప్రపంచ పటం ఒకలా చూస్తుంది మా దేశానికి, ఇప్పుడు మేము కోపానికి వస్తే ఇంకోలా ఉంటుంది ప్రపంచం అన్నట్లు ఆ డైలాగ్. నేను కరెక్ట్ గా చెప్పలేను బాలయ్య గారు లాగాని, అలానే ఉంటుంది డైలాగ్. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఒక సెంటిమెంట్ ఫ్యామిలీకి సంబంధించి ఒక సెంటిమెంటల్ సీన్ ఉంటుంది. తల్లి కోసము చిన్న కొడుకు ఏదైతే యంగర్ బాలయ్య గారు ఉంటారో తను పెద్ద బాలయ్యని తీసుకెళ్ళడానికి వెళ్లే సిచ్యువేషన్ కానివ్వండి, దాంతో పాటు ఆది పినిశెట్టి ఒక దుష్ట శక్తి ఉంటాడు, మంత్రాలు తంత్రాలు చేస్తూ ఉంటాడు. తను చేసే దుష్ట పనులు, దానికి సంబంధించి విఎఫ్ఎక్స్ కానివ్వండి, కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ పైన చాలా గట్టిగా వర్క్ చేసినట్టున్నారు. విఎఫ్ఎక్స్ క్లియర్ గా కనిపిస్తుంది మనకు, మంచి అవుట్పుట్ ఉంది. సో దీంతో పాటు ముఖ్యంగా బీజిఎం అయితే ఆకట్టుకుంటుంది. మీకు కంప్లీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ట్రైలర్ ఎండే వరకు ట్రాన్స్ అయిపోతారు. మీరు తమన్ గారికి ఫిదా అయిపోతారు, దాసోహం అయిపోతారు. అలానే ఉంటుంది మీకు ఆ ట్రైలర్ అయ్యేంత సేపు. ఆ బీజిఎం కి మాత్రం మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. మీకు కళ్ళు తిప్పుకోరు, అట్టే చూస్తూ ఉంటారు. దానికి మెయిన్ ఎసెట్ ఈ మూవీకి తమన్ అని చెప్పొచ్చు 100%. దీంతో పాటు బాలయ్య చేసే తాండవము, దేశం కోసం, దేశ రక్షణ కోసం విదేశీయులతోని, అంటే నాకు తెలిసి అది పాకిస్తాన్ ఉంటుంది ఖచ్చితంగా, పాకిస్తాన్ తోని చేసే యుద్ధం కానివ్వండి, దాంతో పాటు ఇటు దుష్ట శక్తులు ఏదైతే ఉంటాయో వాళ్ళని ఎదురించి చేసే, ధర్మాన్ని రక్షించే బాధ్యతలో బాలకృష్ణ గారు ఏదైతే అఘోరా గెటప్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ. అండ్ ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫైట్స్ లేకపోతే ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారి డైలాగ్స్ లేకపోతే ఎలా ఉంటుంది. ఒక రేంజ్ డైలాగ్స్ ఉన్నాయి, ఒక రేంజ్ ఫైట్స్ ఉన్నాయి. నేను చెప్పలేకపోతాయని డైలాగ్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్, అది ఒక్కరికే సాధ్యమవుతుంది, బాలయ్య గారికే. మనం చెప్పాలి అనుకున్నా అనవసరంగా ఏదో ఒకటి చెప్పి తిట్లు పట్టించుకోవడం అవుతుంది, కానీ బాలయ్య గారిలా ట్రై చేయడం చాలా కష్టం. బాలయ్య లాంటి యాక్టర్ చాలా అరుదు. ఏమన్నా డైలాగ్స్, ఏమన్నా ఫైట్స్ మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బాలయ్య గారి మూవీ అంటేనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక్క చేత్తోని 5 మందిని 10 మందిని తీసుకెళ్లి పడేయడం, ఎత్తేసి పడేయడం, కొట్టడము. ఆ త్రిశూలం సీన్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ ఉన్నది. ట్రైలర్ మధ్యలో ఒక సీన్ వస్తుంది, హనుమంతుడి సీన్ వస్తుంది. ఆ విజువల్ అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా ఈ మూవీ ఇంకేదో ఉంది. అంటే ఒక చిన్నపిల్లగాడు హనుమంతుడి దర్శనం చేసుకుంటాడు. నాకు తెలిసి ఆ చిన్నపిల్లగాడు ఈ అఘోరా బాలకృష్ణ గారే కావచ్చు. సో ఏదో ఉంది డిఫరెంట్ గా. ఇంకా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ కమర్షియల్, కాస్త మైథాలజీ యాడ్ చేసి అఘోరా లుక్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇది కంప్లీట్ గా ఎటో తీసుకెళ్లిపోతుంది. ఒక భారీ
విఎఫ్ఎక్స్ అయితే ఉంది ఇందులో. హనుమంతుడు కూడా ఉంటాడు ఈ మూవీలో, హనుమంతులు గారు. సో డెఫినెట్ గా నేను చెప్పేదాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. నేను నార్మల్ గా ట్రైలర్ రాగానే చేస్తున్నా. సో ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ విజువల్స్. హనుమంతులు వారు కనిపిస్తారు, ఆ తర్వాత ఒక షాట్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ షాట్. బాలకృష్ణ గారి ఫైట్స్, బోయపాటి గారి యాక్షన్స్ టేకింగ్, అది ఏ హీరోతో చేసినా ఓవర్ రొటీన్ అన్ని కామన్ డైలాగ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు, కొంతమంది యాంటీ ఫ్యాన్స్, బాలయ్య గారు నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పొచ్చు ఏముంది, రొటీనే ఉంది, ఆ ఫైట్స్ అంతా రొటీన్, బోయపాటి ఓవర్ ఫైట్స్, ఫిజిక్స్, గ్రావిటీ లేకుండా ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఆ ఫైట్స్ అన్ని హీరోలకు కానీ బాలకృష్ణ గారికి ఉండదు. నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా బాలకృష్ణ గారి నుంచి చూసేది ఏంటంటే ఆ డైలాగ్స్, ఆ ఫైట్స్ కోసమే పిచ్చి పిచ్చిగా ఏదైతే బాలకృష్ణ గారిని ట్రోల్ చేశారో అదే బలంగా మార్చుకొని ఆ ఫైట్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్. అసలు కొడతా అంటే పిచ్చెక్కిపోతే కొట్టాలన్నట్టు మనకు వచ్చేస్తుంది. ఆ లేపి పడేసాడు అయితే ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్ నిజంగా బాగుంది, ఒక హై ఫీస్ట్ లో ఉంది. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది. కేవలం బాలయ్య గారి అభిమానులే కాదు, ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది, కామన్ ఆడియన్స్ కూడా. డెఫినెట్ గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా లైక్ చేస్తారు. December 5th కి నేను ముందే చెప్పా ఈ మూవీ ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది ఈ మూవీకి. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. ఇది నాకు తెలిసి మన హైదరాబాద్ లోనే చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్ణాటక రాష్ట్రంలో ఈ ఈవెంట్ జరుగుతుంది, చిక్బుల్లాపూర్ లో. సో అక్కడ ఒక రేంజ్ ఆడియన్స్ అయితే ఒక రేంజ్ లో వచ్చారు అక్కడ జనాలు. ఆ క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. సో ఇక్కడికి కూడా అదే రేంజ్ లో ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. హోప్ మీ అందరు కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి డెఫినెట్ గా అఖండ 2 ట్రైలర్. యా, ఇంతే గాయస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. దాంతో పాటు మన వీడియోకి హైప్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. యా, ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.